మరో నలుగురు లోక్సభ అభ్యర్థుల్ని బీఆర్ఎస్ ప్రకటించింది. ఇప్పటిదాకా బీఆర్ఎస్ మొత్తం 9 మంది అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఇంకా 8 ఎంపీ స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. లోక్సభ అభ్యర్థులను బీఆర్ఎస్ విడతల వారీగా ఖరారు చేస్తోంది. ముఖ్య నేతలతో చర్చలు జరిపిన ఆ పార్టీ అధినేత కేసీఆర్ మరో నలుగురు అభ్యర్థుల్ని ప్రకటించారు. చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్ డాక్టర్ కడియం కావ్య, జహీరాబాద్ అనిల్ కుమార్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్లకు అవకాశం ఇచ్చారు. వరంగల్, చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీలు ఉన్నప్పటికీ ఇతరులకు అవకాశం కల్పించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మళ్లీ పోటీకి ఆసక్తి చూపకపోవడంతో అక్కడ కాసాని జ్ఞానేశ్వర్కు అవకాశం ఇచ్చారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ 2 దఫాలుగా ప్రాతినిధ్యం వహించారు. మరోసారి పోటీకి సిద్ధమన్న ఆయన అవకాశం ఇవ్వకపోయినా పార్టీలో కార్యకర్తగా పనిచేస్తానన్నారు. ఇక్కడ నుంచి సీనియర్ నేత కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు టికెట్ ఇచ్చారు. ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ తాజా ప్రకటనతో మొత్తం 9 మంది అభ్యర్థిత్వాలు ప్రకటించింది. ఇప్పటికే తొలి జాబితాలో బీఆర్ఎస్ 5 లోక్సభ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాలౌత్ కవిత, కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మహబూబ్ నగర్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డిలను ఖరారు చేసింది. 2 విడతల్లో 9 మందిని ప్రకటించిన బీఆర్ఎస్ ఇంకా 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది.